అనకాపల్లి జిల్లా సభవరం మండలం బాటచంగాలపాలెం హైవే చెక్పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 61 బాటిల్స్ అక్రమ మద్యాన్ని గుర్తించి వాటిని తరలిస్తున్న మొత్తం 7 వ్యక్తులను అరెస్టు చేశామని సభవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పినింటి రమణ తెలిపారు. గోవా నుంచి తరలి వస్తున్న ఈ అక్రమ మద్యం విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుందని ఆయనకు ఒక ప్రశ్నకు జవాబుగా తెలిపారు. అయితే ఎక్కడ మద్యం తరలిస్తున్న 7 వ్యక్తులు ఇటీవల గోవా పర్యటనకు వెళ్లారని, అక్కడి నుంచి విలువైన మద్యం బాటిళ్లను షోకేసులో పెట్టుకునేందుకు, కొందరు సేవించేందుకు, మరికొందరు బంధువులకు గిఫ్ట్ గా ఇచ్చుకునేందుకు మద్యం బాటిల్ తో పాటు కార్ డ్రైవర్ తో సహా 7 వ్యక్తులను నిందితులుగా చేర్చి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ రమణ మీడియా వివరించారు. అయితే ఎన్నికల్లో మద్యం పంపిణీ చేసేందుకు తరలించినట్టుగా తాము భావించడం లేదని, యువకులు సేవించేందుకు ఈ మద్యం గోవా నుంచి కారులో తీసుకొస్తున్నట్లు భావిస్తున్నామని ఆయన తెలిపారు. దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు గోవా ఎవరైతే ట్రిప్కి వెళ్ళారో ట్రిప్ నుంచి తిరిగి వాళ్ళు కాకినాడ వెళ్తుండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడ ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు. ఆ కారులో ఎవరి బ్యాగుల్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర కొన్ని అక్కడ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ గోవా నుంచి వాళ్ళు పర్చేజ్ తీసుకొని రావడం జరిగింది. చెక్ చేస్తే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాబట్టి 6 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే ఆ కారుని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ చేసి కారు సీజ్ చేయడం జరిగింది. టోటల్ బాటిల్ మొత్తం కలిపి 7. వాళ్ళు 6. ఎవరు మన రాష్ట్రంలోనా? రాష్ట్రం కాకినాడ. ఎక్కడి నుంచి? కర్ణాటక నుంచా? వీళ్ళ గోవా ట్రిప్కి వెళ్ళారు. గోవా నుంచి వీళ్ళు వచ్చేటప్పుడు షోకేసుల్లో పెట్టుకుందామని, తాగుదామని, ఇద్దామని ఎవడో ఉంటాడు కదా, ఏం తెచ్చామంటే దానికోసం అంటే ఎలక్షన్ పర్పస్ కాదు, ఇంకా టైం ఉంది. పెద్ద బాటిళ్ళు 20, మొత్తం 61 బాటిళ్ళు, 17 లీటర్స్. కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ కాస్ట్ 30,000 అబౌవ్ ఉంటుంది. సార్ అది ఎక్కడి నుంచి వస్తున్నారు? వీళ్ళు గోవా నుంచి ఆ మద్యం తీసుకొని వస్తున్నారు. సార్ కారులోనా? కారులో 6 వ్యక్తులు. 6 వ్యక్తులు. ఆ పేర్లు ఏమన్నా